Hi friends, I am the student of Andhra University. Here we can see the one of the vulnerable species in India, that is Bellbergia pyramidalis. It belongs to Bromeliaceae family. దీని కామన్ నేమ్ ఫ్లేమింగ్ టార్చ్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ నేటివ్ ఇన్ బ్రెజిల్. ఇది ఒక హెర్బ్. ఇట్స్ గ్రోన్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో కూడా ఈ ప్లాంట్ ఎక్కువగా గ్రోన్ అవుద్ది. ఇది ఒక ఎవర్ గ్రీన్ టెరిస్ట్రియల్ అండ్ ఎపిఫైటిక్ ప్లాంట్. ఎపిఫైటిక్ ప్లాంట్ అండ్ ఎందుకంటే ఇది గ్రోన్ ఆన్ ట్రీస్ అండ్ రాక్స్ పైన కూడా గ్రోన్ అవుద్ది. నెక్స్ట్ ఇది సాయిల్లో కూడా ఎక్కువగా గ్రోన్ అవుద్ది. ఈ ప్లాంట్ యొక్క లీఫ్ని చూస్తే ఇవి ఒక రోజెట్టి షేప్లో ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ దీన్ని లీఫ్ షేప్ వచ్చి నేరోగా ఉంది. నెక్స్ట్ ఇది లెదరీగా ఉంటుంది. లీవ్స్ బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. దీని ఫ్లవర్ని చూస్తే ఈ ఫ్లవర్ వచ్చి బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇది కోన్ షేప్లో ఈ ఫ్లవర్ ఉంటుంది. ఇది వచ్చి బైసెక్షువల్ ఫ్లవరు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ దీని పాలినేషన్కి వచ్చి చూస్తే ఇది క్రాస్ పాలినేషను త్రూ ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ జరుగుద్ది. నెక్స్ట్ దీని ఇన్ఫ్లోరసెన్స్ చూస్తే రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. రెసిమోస్లో వన్ ఆఫ్ ది స్పైక్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఇది. దీని ఇన్ఫ్లోరసెన్స్ని చూస్తే ఇది ఒక కోన్ షేప్లో టార్చ్ షేప్లో ఉంటుంది. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్. గార్డెన్స్లో ఎక్కువగా గ్రో చేస్తారు. ఇండోర్ ప్లాంట్గా కూడా గ్రో చేస్తారు. ఈ ప్లాంట్ అనేది ఎయిర్ ప్యూరిఫికేషన్స్కి ఎక్కువగా యూస్ చేస్తారు. నెక్స్ట్ వూండ్ హీలింగ్ అండ్ రెస్పిరేటరీ ఇష్యూస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి ఇది ఎక్కువగా యూస్ చేస్తారు. ఇది ట్రెడిషనల్ మెడిసినల్ ప్లాంట్గా కూడా దీన్ని మనం వాడుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.